నా పేరు గాలి వెంకయ్య అండి. ఇది చేపట్టినటువంటి గట్టు శంకర్ గారు నిజంగా వారి సేవల్ని ఎంత కొనియాడినా కూడా తక్కువే. ఇది ఇంతవరకు ఇటువంటి ఆశ్రమం ఎక్కడ ఉన్నట్టుగా నేనైతే వినలేదు. కానీ చాలా ఇది గొప్ప విజయము. ఇది ఈ విధంగా డెవలప్ చేస్తూ ప్రజాసేవ చేయడంలో కాకుండా ఇది ఒక రకంగా అనాథల్ని చేరదీయడం అనేది చాలా గొప్ప విషయము. ఇది ఎంతో మెచ్చుకోదగ్గటువంటి విషయము. వారికి దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి నేను ఇంతకుముందు కూడా అమరనాథ ఆశ్రమంలో అన్నదానం కొరకు నేను కొంత విరాళం ఇవ్వడం జరిగింది. ఆ పైన లేడీస్ది ఉంది ఆర్ఫన్, ఆ తర్వాత కిందనేమో జెంట్స్ కూడా ఉంది. వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక సిస్టమేటిక్ పద్ధతిలో వాళ్ళకు భోజనము వసతి సదుపాయాలన్నీ కల్పించింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.